బైబిల్ సెలవిస్తుంది చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ మాట బాగా గమనించాలి. యోనా తాను తర్షీషుకు పోవటానికి ఓడను చూచి, ఆయన కేవు తీసుకొని ఓడను చూచి యెహోవా సన్నిధిలో నుండి 2 పర్యాయాలు చెప్పాడు. యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయి ఓడవారితో కూడి అని అంటాడు. ఇప్పుడు ఆయన స్నేహాలు మారాయి. దయచేసి గమనించాలి. 1, దేవుని సన్నిధి విడిచిపెట్టాడు. 2వది ఓడవారితో కూడి. దేవుని బిడ్డలు బాగా వినాలి. ఓడవారితో కూడి. ఈ రోజున ప్రభు పిల్లలమైన మనలో ఒక ప్రత్యేకత చాలా అవసరం. నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఇప్పుడైతే మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉండాలి అని చెప్పాడు. దేవునితో మనం ఎక్కువ సంబంధాన్ని కలిగి జీవిస్తే చాలా మంచిది. దేవునితో కాకుండా మనము ఇక్కడ ఉండి ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఓడవారితో కూడి అని బైబిల్ చెప్తుంది. ఓడలో వ్యాపారస్తులు, వ్యాపారంలో మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి, ఇతరుల్ని నష్టపరిచే ఆలోచనలు ఉంటాయి. అటువంటి వారితో ఇతడు చేరాడు. వాళ్ళతో మింగిల్ అవ్వలేడు ఇతను. అటువంటి వారితో చేరి వాళ్ళతో ఆయనకు నచ్చక ఓడ కింది భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. యోనా ఓడకు పెద్ద తుఫాను తగలటానికి గల కారణం, కొన్ని రోజుల క్రిందట ఒక యవనస్తురాలు బిడ్డ చక్కగా ఉంటుంది, బాగా చదువుకున్న బిడ్డ, తాను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది బెంగళూరులో. ఆ బిడ్డ దగ్గరికి వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకొని అంటుంది, అంకుల్ మీతో నేను మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా అని. చెప్పండి మా అని చెప్తే, నేను పనిచేసే స్థలంలో ఒక వ్యక్తి చాలా మాయమాటలు చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక అపార్ట్మెంట్ కొందాం, కాబట్టి డబ్బులు పోగు చేద్దామని దరిదాపు 4 సంవత్సరాల నుండి నా డబ్బు అతడు తీసేసుకున్నాడు అంకుల్. తీసుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా డబ్బులు 4 సంవత్సరాల డబ్బులు ఇచ్చాను, నా కెరియర్ పోయాది, నా క్యారెక్టర్ పోయాది, ఆడితో నేను తిరుగుతున్నానని అందరికీ తెలుసు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నేనేం చేయాలి అని. ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఎవరు జవాబు చెప్పలేరు. నేను ఒకటే అన్నాను, అమ్మ వాడు నీకు మంచి బుద్ధి చెప్పినాడు, కనీసం ఒక పని చేయి, వాడిని మర్చిపోయి ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కాచు, దేవుడు ఒక కొత్త భవిష్యత్తు నీకు ఇస్తాడు అనని. ఆమె అంటుంది, ఎంత ఏడ్చినా, దేవుని దగ్గర ఎంత ప్రార్థించినా నాకు నెమ్మదే లేదయ్య గారు, నెమ్మదే లేదని. ఎందుకంటే తన జీవితం పాడైపోయాది, తన డబ్బులు పోయాయి. పెళ్లి చేసుకుంటానన్నవాడు తన కళ్ళ ముందే వేరే అమ్మాయిని చేసుకొని తిరుగుతూ ఉన్నాడు. చాలా వేదనకరమైన సమాచారం. నేనన్నాను, ఈ ఊరు వదిలిపెట్టి మీ ఊరు వెళ్ళిపో అనని. మా ఊరు వెళితే మా తల్లిదండ్రులు అడుగుతారు, 4 సంవత్సరాల నుండి మేము గుర్తు రాలేదు, ఇప్పుడు వచ్చా మా గుర్తు, డబ్బులేమయ్యాయి, ఏం చేసావని అడుగుతారు. అక్కడ నేను సమాధానం చెప్పలేను.
ఇక్కడ నేను బ్రతకలేనని. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, దేవుని సన్నిధిని దయచేసి విడిచిపెట్టకండి. దేవుని మాటకు అవిధేయత చెప్పకండి. దేవుడు తర్షీష్కు వెళ్ళమన్నాడు, నినివేకి వెళ్ళమన్నాడు. తర్షీష్కు వెళ్ళమని చెప్పలేదు. దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిలో మనం నమ్మకంగా ఉండడం చాలా మంచిది. దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా కలుసుకోవడము మంచిదే. నీకు ఏది ఉందో, నీవేం చేస్తున్నావో అదంతా దేవుడిచ్చిందే. ఆ కృపగల దేవుని ఎదుట నాకిచ్చినవన్నీ నేను తలంచుకుంటూ కృతజ్ఞతగా బ్రతికేది నేను నేర్చుకోవాలి. ఏ విషయంలో కూడా అతిశయించి ఆయన సన్నిధికి దూరం అవడం కానీ, ఆయన మాటకు అవిధేయత చూపెట్టడం కానీ నా జీవితంలో జరగకూడదు. జరిగితే ఈరోజు రేపో నా జీవిత నావకు తుఫాను ఎదురవుతుంది. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అవమానాలు కావచ్చు, ప్రాణ సంకటాలు కావచ్చు, నష్టాలు కావచ్చు. ఎన్నో, ఒకటని కాదు, ఎన్నో జరగచ్చు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా యోనా జీవితాన్ని మన ముందు పెట్టి ప్రభు అంటున్నాడు, యోనాలాగా నువ్వు నష్టపోవాలని ఉందా? యోనాలాగా భయపడాలని ఉందా? యోనాలాగా కలవరపడాలని ఉందా? ఆ రీతిగా నాకు అవసరం లేదు అంటే నా చిత్తమును ఎరిగి జీవించు. నా సన్నిధానం నుండి తొలగిపోవద్దు. నా మాట పూర్తిగా వినాలి. నా మాటను పూర్తిగా విని లోబడాలి. ప్రభు చెప్పే మాట కొంతమందికి అనిపిస్తుంది, దయ్యం చెప్తాది, ఈయన ఎప్పుడు ఇట్లే చెప్తాడు నా గురించే అని కొంతమందికి దయ్యం చెవులో చెప్తాది. వాళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు, నీ గురించే, నువ్వెక్కడున్నావు కాబట్టి నీ గురించి కాక రోడ్లో వెళ్ళే వాళ్ళకి చెప్తా ఉన్నానా? కాదు. ఇప్పుడు కూడా మనం లోబడకపోతే ఎప్పుడు ఎదురవుతుందో తుఫాను మనకు తెలియదు. చూడండి, ఓడవారితో కలిసి అనుంది. ఎవరితో కలిశాడో వాళ్ళందరూ నష్టపోయారు. వ్యాపారం కొరకు ఓడలో వారు తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఓడ తేలిక చేయటానికి అన్ని సముద్రంలో పడేశారు. ఎన్ని విలువైనవి తెచ్చారో, బంగారం తెచ్చారో లేక సుగంధ ద్రవ్యములు తెచ్చారో, ఏం తెచ్చారో అన్ని సముద్రంలో పడేసి ఓడను తేలిక చేశారు. ఓడ తేలికై నిమ్మలం కావాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడు ఒకడందులో ఉన్నాడు. ఓడ యజమాని అందరినీ పిలిచి, రండి రండి, మీ దేవుళ్లను ప్రార్థన చేసుకోనండి, ఈ అపాయం నుండి మనం తప్పించబడాలని. ప్రతివాడు కూడా ప్రాణాపాయము కలిగింది కాబట్టి ఏడ్చేవాడు ఒకడు, అరిచేవాడు ఒకడు, దేవా మమ్మల్ని కాపాడమనేవాడు ఒకడు. అయితే ఆయన లెక్క పెడితే ఒకడు తక్కువ. ఇంకొకడు ఎక్కడికి వెళ్ళాడని చూస్తే ఆయన అమరమున పడుకొని నిద్రపోతున్నాడు. ఓడ యజమాని అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? మనము చావుకుండునట్లు లేచి నీ దేవుని ప్రార్థన చేయి అని అన్నాడు. మనము చావుకుండునట్లు నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయి అని. దేవుని సన్నిధిని విడిచిపెట్టినవాడు, దేవుని మాటకు లోబడినవాడు ఎక్కువ దేన్ని ప్రేమిస్తాడంటే అన్యుల సహవాసాన్ని ప్రేమిస్తాడు. ఎక్కువ దేన్ని ప్రేమిస్తాడంటే నిద్రని ప్రేమిస్తాడు. వాని జీవితంలో భయం ఉండదు. నిద్ర నిద్ర నిద్ర. ఒకవేళ తిండి కూడా ఉండొచ్చు. బహుశా మీ జీవితంలో తిండి అపేక్ష ఉండొచ్చు, నిద్రపోవాలి అని ఉండొచ్చు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు తిండి నిద్ర తక్కువగా ఉండాలి. దేవుని సన్నిధానంలో గడపటానికి మెలకువ చాలా అవసరం. కాబట్టి యోనా అనుకోని సమయంలో తుఫాను ఎదురై వాళ్ళందరూ
ఎవరితో కూడి ప్రయాణం చేశాడో అందరూ నష్టపోయారు. ఇప్పుడు ఓడ యజమాని అంటున్నాడు, ఇది ఎవని ద్వారా కలిగిందో మనం చీట్లు వేద్దాం అని చెప్పాడు. చీట్లు వేస్తే యోనా మీదికి వచ్చాది. యోనా అంటున్నాడు, ఇది సత్యమే, నేనే దేవుని సన్నిధి నుండి వచ్చేసాను, దేవుని మాట వినకుండా వచ్చాను, ఈ తుఫాను నా మూలాన కలిగింది, దయచేసి నన్ను సముద్రంలో పడేయండి అని చెప్పాడు. నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా వారందరూ కలిపి యోనాని సముద్రంలో వేశారు. దేవుడు మంచివాడు, ఆయన్ను మింగటానికి ఓ చేపను పెట్టాడు దేవుడు. ఆ చేప అతన్ని మింగి దరిదాపు 3 రోజులు ప్రయాణం చేసి నినివేకి వచ్చింది. ఆ యోనా ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో, నేను సముద్రపు అగాధంలో ఉన్నాను, ఆ కొండలు పర్వతాల మధ్యన చిక్కుకుపోయాను, ఈ పీచు నాచు నన్ను చుట్టుకొన్నది, నేను ఇక్కడే భూమి గడియల్లో చనిపోతానేమో ప్రభువా, నన్ను కనికరించమని ప్రార్థన చేశాడు. ఎంతో నష్టం కలిగిన తరువాత కాదు ప్రార్థన, ఎంతో నష్టపోయిన తరువాత కాదు ప్రార్థన, ప్రాణ సంకటం కలిగినప్పుడు కాదు ప్రార్థన, లేక ఈ జీవితం ఎందుకు అని విసిగిపోయినప్పుడు కాదు ప్రార్థన. ప్రార్థన ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, ఎప్పుడూ చేస్తుండాలి. కష్టం వచ్చినప్పుడు చేసి, కష్టం తీరిపోయిన తర్వాత రే ప్రార్థన ఆదివారం వస్తాపో, ఆదివారం దారా ప్రార్థనకి ఉపవాసుకోవటానికి వస్తాపో, దేవుని సన్నిధానంలోకి రావటానికి వాయిదాలు వేయద్దు. పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు విన్నాడు. ఆ చేపతో చెప్పి ఆ ఒడ్డున చేప అతన్ని కక్కేసాది. చనిపోతాను అనుకున్నాడు, అతన్ని కక్కేసాది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, యోనా నినివేకి వచ్చావు, వెళ్ళి ప్రకటన చేయమని. నినివే పట్టణం చాలా పెద్దది. 3 రోజులు ఒక మనిషి నడిస్తే 3 రోజుల ప్రయాణం ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఆ పట్టణం అంత విశాలమైంది. ఒక ఆరోగ్యం కలిగిన వ్యక్తి గంటకు ఒక 3 కిలోమీటర్లు నడుస్తారని చెప్తారు. కనీసం 2 కిలోమీటర్లు గంటకు నడిచినా, ఒకవేళ రోజుకి 8 గంటలు నడిస్తే 16 కిలోమీటర్లు, 3 రోజులు నడిస్తే 3×16 48 గంటల ప్రయాణం. అంత పెద్ద పట్టణం అది. ఆయన ఒక దినం ప్రయాణం చేసి ప్రజలతో అన్నాడు, నినివే వాసులారా, యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, ఈ పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోతుంది. నా మాటలు కాదు ఇవి, నా మాటలు కాదు, నన్ను పంపిన దేవుడైన యెహోవా మాటలని చెప్పారు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రజల్లో ఒక స్పందన వచ్చేది, అయ్యో యెహోవా దేవుడు నినివే పట్టణానికి సొదొమ గొమొర్రా పట్టణాలకు ఏం చేశాడో మేమెరుగుదుము. యెహోవా మాట సత్యమని ఆ మాట ఒకరికి చేరవేసి రాజు దాకా వెళ్ళిపోయాది. రాజు కూడా మాటలు విని రాజవస్త్రాలు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టారు. రాజుతో పాటు దేశంలో ప్రజలందరూ కూడా ఏడుస్తూ మొరపెట్టారు. దేవుడు వారిని కనికరించాడు. ఈ ఉదయకాలం మందు నీ జీవితంలో ఒకవేళ తుఫాను ఉంటే దయచేసి చేయాల్సింది ఆయన సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థించడం నేర్చుకోవాలి. దయచేసి వినాలి. అక్క ప్రార్థన చేయి, చెల్లి ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయి, భాస్కర్ అన్న మాకు సమస్య ఉంది ప్రార్థన చేయి. ఎవరికో చెప్పేది కాదు. సమస్య నీది, నీవే ప్రార్థన చేయాలి. సమస్య నీది, నీవే ప్రభు మాట వినాలి. సమస్య నీది, నీవే ప్రభు సన్నిధానంలోకి రావాలి.
అంతేకాని తమ్ముడా నువ్వు నా కోసం ప్రార్థన చేపించరా పాస్టర్ గారితో చెప్పి అంకుల్తో చెప్పి అని నాకు చీటీ పంపుతారు. పంపితే నేను అంటాను, ప్రభా పలానా బిడ్డ ఏదో సమస్యలో ఉంది, దయచేసి ఆ బిడ్డని కనికరించండి. ప్రభు అంటాడు, సమస్య నీదే ఆమెదా? సమస్య నీదే అతందా? ఆయనదే ప్రభువా అని ఆయన నా సన్నిధానంలోకి రాని, ఆయన నా మాటకు విధేయత చూపెట్టని, అప్పుడు నేను ఆ సమస్యని పరిష్కరిస్తాను. యోనా ఎప్పుడు పశ్చాత్తాపపడి ప్రార్థించాడో ఆ భయంకరమైన సముద్రంలో తిమింగలం కడుపులో ఉన్నాడని తెలియక ఎక్కడో భూమి అట్టడుగున కొండల మధ్యలో ఇరుక్కుపోయానని అనుకున్నాడు. అయితే చేప తన్ను కక్కేంతవరకు తనకు తెలియదు. దేవుని మహాకృప, దేవుని మాటలు వినని వారు, లోబడని వారు, దేవుని సన్నిధిని ఆశించని వారు ఏ తిమింగలం కడుపులోనో ఉంటారు. దయచేసి గమనించాలి. ప్రతినిత్యము యోనా చావునే కోరుకున్నాడు. 3 రోజులు నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండని చావునే కోరుకుంటూ వచ్చాడు. ఒక భాగంలో తుఫాను వచ్చి తనకి ఎదురు తగిలింది. 2వ భాగంలో చావుని కోరుకున్నాడు. దయచేసి ఈ పరిస్థితుల్లో ఒకవేళ నేనున్నా నీవున్నా చేయాల్సింది దేవుని సన్నిధికి మానకుండా రావాలి. దేవుని సన్నిధికి మానకుండా రావాలి. 2వది, ఆయన సన్నిధానంలో ప్రభు ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటకు పూర్తిగా విధేయత చూపెట్టాలి. నాతోనే మాట్లాడారు ప్రభువా, నేను విధేయత చూపెడతాను అని విధేయత చూపెట్టాలి. లేకపోతే యోనా అక్కడి నుండి తర్షీషుకు వెళ్ళిపోయి మంచిగా నెముళ్ళు, కోతులు, శృంగారమైన ఆ పట్టణము, వ్యాపార సంబంధమైన ప్రదేశం, బంగారు ఇవన్నీ చూడొచ్చని అనుకున్నాడు. కానీ తన జీవితంలో తుఫాన్ ఒకటి ఉందని, తన జీవితంలో చేప కడుపులో నేను ఉంటాను, దాని ద్వారా నేను ప్రయాణం చేస్తానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. నీ ముందేముందో నీకు తెలియదు, నీ ముందు ఏ కష్టం ఉందో తెలియదు, నీ ముందు ఏ నష్టం ఉందో తెలియదు. ఆ విపరీతమైనటువంటి సమస్యని దగ్గరికి రాకుండా నీవు చేయాల్సింది, ప్రభా నేను నీ సన్నిధిలో ఎప్పుడూ కనిపిస్తానయ్యా, నేను నీ మాటకు విధేయత చూపెడతానయ్యా, నన్ను కనికరించండి. ఇన్ని రోజులు మీ సన్నిధానాన్ని తిరస్కరించాను, మీ మాటకు అవిధేయత చూపెట్టాను. ఈ తుఫాను, నాకు ఈ రోగము, ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఎవరికి నేను సహాయం చేశానో వాళ్ళే నన్ను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే నన్ను అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులకు నేను గురవుతున్నానయ్యా, ఎందుకు అని అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమయ్యాది, నేను నీ సన్నిధిని విడిచిపెట్టేశాను, నీ మాటకు నేను లోబడలేదు. ఈ 2 తప్పులు నాలో ఉన్నాయి. కాబట్టి తుఫాను ప్రయాణం కూడా చాలా కష్టమైంది. రోజు నీ జీవిత ప్రయాణం దినగండంలాగా మన జీవితం ఈరోజు ఏమైపోతుందో, ఈరోజు ఏం జరుగుతుందో, ఈరోజు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే భయాలతో మనం బ్రతకవలసి వస్తుంది. వాటన్నింటి నుండి ప్రభు తప్పించటానికి ప్రభు చెప్పే మాట, నా సన్నిధిలోకి తిరిగిరా, నా మాట విను, నేను అన్ని పరిస్థితులను చక్కజేస్తాను, అన్ని పరిస్థితులను, తుఫాను గద్దించగలను, నిమ్మళపరచగలను, చేపకు ఆజ్ఞాపించి అద్దరికి నిన్ను చేర్చగలను, చావవు, నిన్ను అద్దరికి చేర్చగలను, చావవు, అద్దరికి నిన్ను చేర్చగలను.